నిజామాబాద్ జిల్లా అంటేనే గుర్తొచ్చేది పసుపు. సౌభాగ్యానికి గుర్తు అయిన పసుపును ఈ జిల్లాలో ఏటా దాదాపు 13 నుంచి 14 వేల హెక్టార్లలో పండిస్తారు. ఇక్కడ పండే పసుపు రకం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది. అందుకే స్థానిక పసుపు రైతులకు గ్లోబల్ మార్కెట్ అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న స్థానిక రైతుల డిమాండ్ను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చింది. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు నాణ్యత పెంచడం, కొత్త వంగడాల పరిశోధన, యాంత్రీకరణ, మార్కెటింగ్ విస్తరణపై శ్రద్ధ పెడుతోందని బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు మంచి స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా జాతీయ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎలాంటి ప్రారంభ రుసుము లేకుండా జీరో బ్యాలెన్స్తో ఈ ఖాతాలను తెరిచి లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు. జిల్లాలో సుమారు 5 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిజామాబాద్ జిల్లా రైతులకు ఎంతో ఊరటనిస్తోంది. 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని 3 విడతల్లో కేంద్రం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. తాజాగా ఖరీఫ్ సీజన్ కోసం 22వ విడత నిధులు విడుదల కావడంతో పంట సాగుకు ఈ పెట్టుబడి సాయం ఎంతగానో ఉపయోగకరంగా మారిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 నిజామాబాద్ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. 100% ఇంటింటికి చెత్త సేకరణను విజయవంతంగా సాధించామని జిల్లా మున్సిపల్ అధికారి రవీందర్ తెలిపారు. నగర, పట్టణ ప్రాంతాలను పూర్తి గార్బేజ్ ఫ్రీగా మార్చడమే ఈ మిషన్ ముఖ్యోద్దేశమని, పాత డంప్ సైట్లను శాస్త్రీయంగా తొలగిస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. లబ్ధిదారులకు ఉచిత కనెక్షన్తో పాటు సిలిండర్పై ప్రత్యేక సబ్సిడీ కూడా అందుతోందని, దీనివల్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని లబ్ధిదారులైన మహిళలు తెలుపుతున్నారు. మొత్తానికి గత 12 ఏళ్లుగా కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల నిజామాబాద్ జిల్లాలో రైతులు సహా పలు వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు.